Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is declaring the glory of God. Declaring the glory of God. Text is from the book of Psalms, number 19. 19వ దావీదు కీర్తన మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుతున్నది. ఆకాశములు దేవుని మహిమ వివరించున్నవి, అంతరిక్షము. నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెంట్ టు షో ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుడు సృష్టిని నోటి మాట ఆకాశమును భూమిని ఆయన నోటి మాట చేత సృష్టించిన దేవుడు ఆయన. సో నేచర్, ప్రకృతి ఇట్ సెల్ఫ్ ఈజ్ మెంట్ టు షో ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. గమనించినప్పుడు వివరించుతున్నవి, ప్రచురించుతున్నది అన్న మాటలు. దీస్ వర్డ్స్ ఆర్ ఇన్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో ఇది ఉపయోగించబడ్డాయి. దట్ ఈస్, the heavens are declaring the glory of God. The sky is proclaiming the creative work of God. Heavens are declaring, the sky is proclaiming the creative work of God. That means it is a continual display, a continual process. నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఒక రోజు వివరించి ప్రచురపరిచి ఆగిపోవడం కాదు, కానీ నిరంతరం కూడా ఆకాశం భూమి గతించిపోయేంత వరకు కూడా దేని మహిమను వివరించాల్సిందే, ఆయన చేతి పనిని ప్రచురపరచాల్సిందే. What we see in the nature is meant to constantly show us that God exists and tells us how amazing the creation is. దేవుని యొక్క సృష్టి గమనించినప్పుడు, ప్రకృతి గమనించినప్పుడు దేవుడు ఉన్న సత్యాన్ని ప్రబోధిస్తున్నది, ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నది. ఇట్ కాల్స్ టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్. టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్. పుస్తకంలో రోమిలకు రాసిన 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ సృష్టిని చూస్తున్నప్పుడు దేవునికి అదృశ్య శక్తి, నిత్య శక్తి, దైవత్వం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ చూస్తూ కూడా మానవుడు నిరుత్తరుడై ఉన్నాడు. ఇది వితౌట్ ఎక్స్క్యూజ్. ఇది చూస్తున్నప్పుడు దేవుడు ఉన్న సత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని ఇవి ప్రచురపరుస్తున్నాయి, వివరిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఉన్న సత్యాన్ని ప్రతి వారు గ్రహించుకోవాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. The more we know about science, the more we give glory to God. సైన్స్ ఎక్కువగా మనం పరిశోధించి తెలుసుకున్నప్పుడు గ్రహాల గురించి కానీ, ఉపగ్రహాల గురించి, గ్రహాల గురించి కానీ వాటన్నిటిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ అంతరిక్ష జ్ఞానం అనేది దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గ్రహించుకోవడానికి వీలవుతుంది. ఈ గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, 6 గ్రహాలు ఒకే మీదకి వస్తున్నట్టు మనం వింటున్నాం. ఏదో కక్షలో తిరుగుతున్నది కదా. దేవుడు ఎంత మెటిక్యులస్గా చేశాడంటే మనం ఆశ్చర్యపోతాం. మనం టు హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్ వీ నీడ్ ద బైబిల్ అండ్ పర్సనల్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే మనం దేవుని వాక్యం ధ్యానం చేయాలి, ప్రభువులో మన విశ్వాసం ఉండాలి. The first book of Chronicles chapter 16 verse 24. దినవృత్తాంతం 1వ గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. Declare his glory among the nations, his marvelous works among all people. జనముల కార్యములు ప్రకటించండి, ఆశ్చర్యంగా ప్రకటించండి అని
దేని వాక్యం ప్రబోధిస్తున్నది? బట్ ఆల్ ఆఫ్ us are busy glorifying something other than God. ఎంత బిజీగా ఉన్నామంటే we're unable to. మరి బిజినెస్ glorifying other things, something rather than other than God. దేవుని కాకుండా మనము అనేకమైన వాటిని మనము ఘనపరుస్తున్నాం, మనము మయపరుస్తున్నాం. Which is more important? Something is not important. God is important. కాబట్టి ఆయన మహిమను వివరించడాన్ని ఆయన చేతి పని ప్రచురపరిచినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్. కాబట్టి ఈ ప్రకృతి మనకు ఆత్మీయపడ బోధిస్తుండగా మనమందరం కూడా దేని మహిమను వివరించే వారముగా, ప్రకటించే వారముగా నిత్యము ఉండటానికి, ఇంకా దేనిని మహిమపరచకుండా ఉండటానికి, ఆయన మాత్రమే మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. ఆకాశం దేని మహిమను వివరిస్తున్నాం, అంతరిక్షం చేతి పని ప్రచురపరుచున్నది అని అనేక విషయాలు ప్రభువా కీర్తనకారుడు ప్రస్తావించాడు తండ్రి. మేము తన లోకం ఉంటుండగా దేనిని మహిమపరచక ప్రభు మిమ్మల్నే మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన మీ మహిమను వివరిస్తూ ప్రకటిస్తూ మీ చేతి పనిని ప్రకటిస్తూనైనా మేము కూడా మీ చేతి పని ఉన్నా ప్రభువా మీ గురించి ప్రకటిస్తూ ముందుకు సాగిపోవటము ఆత్మశక్తి భగవన్ స్తోత్ర వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.